డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను బాపులపాడు మండల వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వైసీపీ కార్యాలయంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దళితుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారని, ఈ రోజు మనమందరం ఇలా నిలబడి ఉన్నామంటే దానికి కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీ, కన్వీనర్ అవిర్నేని శేషగిరిరావు, ఎంపీపీ ఎర్రగొర్ల నగేష్, జడ్పీటీసీ కొమరవల్లి గంగాభవాని, బాపులపాడు గ్రామ సర్పంచ్ కమలా కిరణ్, తిప్పనగుంట పిఏసిఎస్ అధ్యక్షుడు మూల్పూరి ప్రభుఖాన్, బాపులపాడు పిఏసిఎస్ అధ్యక్షుడు దయాల విజయనాయుడు, వైసీపీ నాయకులు చెరుకూరి శ్రీనివాస్, నన్నపనేని చలపతిరావు, క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి కొమరవల్లి కిరణ్ మూర్తి, మండల యువజన విభాగం అధ్యక్షుడు కిన్ను మద్దాల, కురిమి శ్రీనివాసరావు, అడ్వకేట్ ఊసా జయప్రకాష్, ఎర్రగొర్ల వెంకటరామయ్య, కోటా ప్రకాష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతం నేత, భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జన్మదిన శుభ సందర్భంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగి యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానీకం అందరికీ కూడా మార్గదర్శనం వహించేటట్టుగా ఈ రాజ్యాంగాన్ని నిర్మించి రచించి ఏ రకమైనటువంటి రాజ్యాంగం భారతదేశం ప్రజలకు సూట్ అవుతుందని చెప్పేసి ఆ రకంగా చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో జీవిస్తున్నామనంటే ఆ మహానుభావుడు చేసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి ఈరోజు మనందరం కూడా ఇంత స్వేచ్ఛ వాతావరణంలో జీవనం సాగిస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి పురస్కరించుకొని మన బాపులపాడు మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుగుతుంది. అటువంటి మహానుభావుడు మన భారత రాజ్యాంగ నిర్మాత. ఎందుకంటే రాజ్యాంగం అసలు ఎంతో మేధావి, అందరూ సమాన హక్కులు ప్రతి ఒక్కరికి ఈరోజు ఆయన రాయబట్టి మనం ఈరోజు సమానంగా ఇక్కడ అందరం సమానం పొందుతున్నాం. అటువంటి మహానుభావుని మనం ఇలా ఎప్పుడో స్మరించుకోవడం కాకుండా ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడిచి ఆయన సిద్ధాంతాలకి విలువిచ్చి ఆయన ఏం రాశారో దాన్ని అందరూ ఆశ్రయించిన రోజే ఆయన నిజమైన మన అందరూ ఘన నివాళులు అర్పించేట్టుగా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బాపులపాడు మండల పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన పార్టీ నాయకులకు, యూత్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత. ఈరోజు ఆయన ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రాయబట్టే ఈరోజు కుల మతాలతో విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా సమానత్వంగా స్వేచ్ఛ స్వతంత్రంగా బతుకుతున్నాము అంటే అది మా మహనీయుడి ప్రతిఫలమే. ఈరోజు రాజ్యాంగంలో ఉన్న ప్రకారమే మరి రాజకీయాలలో కూడా ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అవకాశాన్ని కల్పించి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మరి మనందరం చెప్పుకునే విధంగానే ప్రజల కోసం బతికితే ప్రజల గుండెల్లోనే ఉంటారనేది ఎంత నిజమో ఖచ్చితంగా అది మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి, మన గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారికి ఖచ్చితంగా కూడా వర్తిస్తుంది. ఈరోజు అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మరి మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మండల నాయకులకు, చేసినటువంటి యువతకి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా మరి అంబేద్కర్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా మరి జీవించగలుగుతున్నామంటే మరి ఆ మహనీయుడు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం అని చెప్పొచ్చు. మరి భారత రాజ్యాంగ నిర్మాత, మేధావి అయినటువంటి మరి అంబేద్కర్ గారు. మరి ఒకటే ఆయన గురించి చెప్పాలనుకున్నా, నాకంటే ముందు చెప్పినటువంటి పెద్దలు కూడా ఒక విషయం చెప్పారు. మన కోసం మనం చేసే పని మనతోనే అంతరించిపోతుంది, ఇతరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది అనడానికి నిదర్శనం మరి ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆశయాలనే చెప్పాలి. ఈరోజు 133వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన బాపులపాడు మండలం వైఎస్ఆర్సీపీ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుస్తున్నాం.
ఇక్కడ అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఓసీల్లో కూడా అందరికీ కూడా అంబేద్కర్ ఇవాళ రాసిన ఆయన రాజ్యాంగం ప్రకారం మనందరం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం జీవిస్తున్నామంటే అది అందరికీ వర్తిస్తుంది. ఏదో ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి ఏదో రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకే దేవుడు అయినా వీళ్ళకే కావాల్సిన వాడు అనేది మాత్రం అపోహాది. మిగతా వర్ణాలందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ ఇవాళ స్వేచ్ఛగా జీవించాలి. రైట్ టు లీవ్ అనేది ఆర్టికల్ 21 ప్రకారం పెట్టారంటే అది అందరికీ వర్తించేదే, అన్ని వర్ణాలకి. కాబట్టి అది ఓన్లీ ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించింది కాదు. ఆ భావన మీలో తొలగించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.